క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆధ్యాత్మికమైన విషయములను ధ్యానించుటకు, స్వీకరించుటకు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడతాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా మనం ధ్యానించబోయే ఒక చక్కటి శ్రేష్టమైన ఒక వాక్యము, అది ఒక ప్రార్థన. ఆ ప్రార్థన చేసిన వాడు మోషే దేవునితో చేసిన ఒక ప్రార్థన గురించి ఈరోజు మనం ధ్యానించుటకు సిద్ధపడుతున్నాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వాక్యం. మోషే దేవునితో చేసిన ఒక ప్రార్థన, దేవా నన్ను నీ తేజస్సును చూడనిమ్ము, లార్డ్ షో మీ యువర్ గ్లోరీ. ఒకవేళ మోషే చేసిన ప్రార్థనలు ఎన్నోసార్లు మోషే దేవునితో ప్రార్థన చేశాడు, కానీ మోషే చేసిన ప్రార్థనలు అన్నిట్లో కూడా చాలా మించిన ఒక అద్భుతకరమైన ఒక ప్రార్థన, అన్ని ప్రార్థనలు ఆయన పొందినటువంటి అన్ని ఆశీర్వాదాలకు కూడా కారణమైనటువంటి ఒక ప్రార్థన అని నేను భావించుకునేటువంటి ఒక ప్రార్థన మోషే దేవునితో చెప్పినటువంటి ఈ ఒక చిన్న ప్రార్థన. దేవా నీ యొక్క మహిమను నాకు చూపించుము దేవా, నీ ఆ మహిమను దర్శించే భాగ్యము నాకు దయచేయము దేవా, లార్డ్ షో మీ యువర్ గ్లోరీ. మోషేను దేవుడు ఎన్నుకున్నారు. ఇశ్రాయేల్ ప్రజలను బానిసత్వము నుండి విడిపించి తేను పాలు నిండినటువంటి ఆ కానాన్ దేశంలోనికి నడిపించుటకు దేవుడు అతనిని ఎన్నుకొని, దేవుడు అతనితో మాట్లాడి, దేవుడు అతనిని సిద్ధపరిచి, ఇదిగో ఒక బాధ్యత అతనికి అప్పగించినప్పుడు అతడు దేవునితో అడుగుతున్నటువంటి విషయం, దేవా లెట్ మీ సీ యువర్ గ్లోరీ. నీ మహిమను చూడాలని ఉంది దేవా, నీ మహిమను నాకు చూపించుము దేవా, నీ మహిమ నా మీదకు దిగి వస్తే అది నాకు శక్తినిస్తుంది అని మోషే చేసినటువంటి ఒక ప్రార్థన. ఆ మహిమ కోసం ఆయన చేసినటువంటి ప్రార్థన. ఈరోజు ఈ యొక్క ఆత్మలో జీవన కార్యక్రమంలో మనం పాల్గొని ప్రార్థిస్తుండగా ఈ సమయంలో నీ మనసులో ఉండవలసిన ఒక ప్రార్థన కూడా, లార్డ్ షో మీ యువర్ గ్లోరీ. దేవా నీ మహిమ ఈ యొక్క వాక్య పరిచర్యలో నేను పాల్పంచుకొని ఈ వాక్యము ధ్యానించుకునే సమయంలో దేవా పరలోకము నుండి నీ మహిమ నా మీదకు దిగివచ్చునుగాక. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయంలో, ఈ వాక్య ధ్యాన సమయంలో దేవుని యొక్క మహిమ నీ కుటుంబం మీద, నీ జీవితంలో దేవుడు పంపునుగాక. అద్భుతకరమైన ఆ దేవుని యొక్క మహిమతో నీ జీవితము ఆశీర్వదింపబడునుగాక. ఆ మహిమ కోసం, దేవుని యొక్క మహిమతో నేను నింపబడాలి, ఆ మహిమలో నేను ఉండాలి, ఆ మహిమ నన్ను కప్పివేయబడాలి. అటువంటి ఒక గొప్ప దాహముతో ఈరోజు వాక్య పరిచర్యలోనికి మనం ప్రవేశించుకుందాం. దేవునితో మోషే, దేవా నీ మహిమ నాకు చూపించుము దేవా అని అడిగినప్పుడు దేవుడు తన యొక్క మహిమను మోషేకు దేవుడు చూపించారు. దేవుని యొక్క వాక్యము ఈ విధముగా సెలవిస్తున్నది, అడుగుడి మీకు అనుగ్రహింపబడును. అడిగిన ప్రతి వానికి కూడా ఇచ్చేవాడు దేవుడు, అడిగిన ప్రతి వాణ్ణి కూడా తృప్తిపరిచేవాడు దేవుడు. అయితే మనం దేవునితో రకరకాల విషయాలు మనం అడగవచ్చు. ఆరోగ్యం కోసం మనం అడుగుతుంటాం, ఆర్థిక భద్రత కోసం మనం అడుగుతుంటాం, జీవితంలో రకరకాల మేళ్ళు జరగాలని విషయాలు మనం అడుగుతుంటాం. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవునితో అడగవలసినటువంటి ఒక ఆధ్యాత్మిక మేలుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనమందరం కూడా దేవుని యొక్క మహిమ కోసం ప్రార్థించాలి. దేవుని యొక్క మహిమ కోసం ఆశపడుతున్నావా? దేవుని యొక్క మహిమతో నింపబడాలని ఒక దాహం కలిగి ఉంటున్నావా? నీ కుటుంబం మీద దేవుని యొక్క మహిమ దిగి రావాలని ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే ఈరోజు నుండి అటువంటి ఒక ప్రార్థన నీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా ఉంచాలని దేవుడు ఒక ప్రేరేపణిస్తున్నారు. మోషే వలె మనం ప్రార్థించాలి, దేవా నీ యొక్క పవిత్రమైన మహిమ నా మీదకు దిగివచ్చునుగాక. బైబిల్లో మనం చూసినట్లయితే ఆ దేవుని యొక్క మహిమను దర్శించే వాళ్ళ యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే వాళ్ళ జీవిత వ్యవహారము వేరుగా ఉంటాయి. అయితే మోషే జీవితం నుండి దేవుని యొక్క మహిమతో నింపబడిన ఒక వ్యక్తి జీవితంలో మనం కనబడే కొన్ని లక్షణాలు ఏమిటి అని మనం చూసినట్లయితే మోషే జీవితము మనకు నేర్పించే 5 విషయాలు మనం తెలుసుకుందాం. దేవుని యొక్క మహిమతో నింపబడినటువంటి దేవుని యొక్క భక్తుడు, దేవుని యొక్క దాసుడు మోషే. ఆ దేవుని యొక్క మహిమతో దేవుడు అతని యొక్క జీవితాన్ని దేవుడు అలంకరించిన తర్వాత
ఆయన జీవితంలో మనం చూస్తున్నటువంటి కొన్ని సుగుణాలను, కొన్ని లక్షణాలను మనం కలిసి తెలుసుకుంటాం. మొట్టమొదటిగా దేవుని యొక్క మహిమ చూసేవాళ్ళు, దేవుని యొక్క దైవ దర్శనం కలిగిన వ్యక్తుల్లో మొట్టమొదటిగా మనం చూసే ఒక లక్షణం ఏమని మోషే జీవితము ద్వారా మనం చూసినట్లయితే మొదటి లక్షణముగా మనం చెప్పవచ్చు, మొట్టమొదటిగా డీప్ హ్యూమిలిటీ అని మనం చెప్పవచ్చు. అంటే దేవుని యొక్క దైవ దర్శనం కలిగినటువంటి వ్యక్తిలో కనబడే మొట్టమొదటి లక్షణం ఏమిటంటే లోతైన వినమ్రత భావముతో వాళ్ళు జీవిస్తుంటారు, వినయము కలిగి ఉంటారు, ఆ వినయం అనేటువంటి గుణం కలిగి ఉంటారు, ఆ వినమ్రత భావముతోనే వాళ్ళు జీవిస్తుంటారు. మోషే దేవుని యొక్క మహిమను చూశావు. ఆ మోషను గురించి దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తున్నది. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వాక్యము మోషే గురించి ఈ విధముగా రాయబడినది. భూమి మీద సంచరించు నరులందరిలోనూ మోషే మహావినయవంతుడు. ఈ లోకములో బ్రతికే ప్రతి ఒక్క మానవులందరినీ కూడా పోల్చుకొని చూస్తున్నట్లయితే మోషే అందరిలో కూడా ఒక వినయవంతుడుగా దేవుడు చూశాడు. దేవుని వాక్యం అటువంటి ఒక సాక్ష్యము మోషే గురించి చెప్తూ ఉన్నది. మోషే అందరికంటే హీ వాస్ ద మోస్ట్ హంబలెస్ట్ పర్సన్ లివ్డ్ ఆన్ దిస్ ప్లానెట్. అంత వినయముతో, అంత వినమ్రత భావముతో దేవుని ముందర జీవించినటువంటి ఒక వ్యక్తి మోషే. సో మనం నేర్చుకునేటువంటి మొదటి విషయం, దైవ దర్శనం కలిగి ఉన్నటువంటి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మొదటి గుణం ఏమిటంటే వినమ్రత భావం కలిగి ఉంటారు, లోతైన వినయము కలిగి ఉంటారు. అందులో ఉన్నటువంటి ఒక అర్థం ఏమిటంటే వాళ్ళలో ఏమాత్రం స్వార్థం అనేది, వాళ్ళు ఏమాత్రం ఒక సెల్ఫిష్నెస్ అనేది, ఏమాత్రం గర్వం అనేది వాళ్ళ జీవితంలో చూడటం చాలా కష్టమే. ఏమాత్రం గర్వపు ఆలోచనలు వాళ్ళు ఉండదు. వాళ్ళు ఏమాత్రం ఒక స్వార్థపరమైనటువంటి ఆలోచనలు, స్వార్థపరమైనటువంటి ఆశలు వాళ్ళకు ఉండదు. వాళ్ళందరూ కూడా వినయముతోనే బ్రతుకుతారు. వాళ్ళు ఇతరులకు మేలు చేయుటకు ముందుగానే ఉంటారు, అందరి మేలు కోరుకుంటారు. అంత గొప్ప హృదయ విశాలతతో కూడినటువంటి ఒక జీవితం జీవించగలిగే ఒక గొప్ప ప్రత్యేకత అటువంటి వ్యక్తుల్లో ఉంటుంది. సో మనం నేర్చుకుంటున్నాము దైవ దర్శనం కలిగినటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి మొదటి గుణము ఏమిటంటే డీప్ హ్యూమిలిటీ. లోతైన వినమ్రత భావముతోనే వాళ్ళు జీవిస్తారు. బైబిల్లో ఇంకా మనం చూసినట్లయితే పరిశుద్ధ మరియ తల్లి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధ మరియ తల్లి దైవ దర్శనం కలిగినటువంటి తల్లి, దైవ అనుభవముతో జీవించినటువంటి దేవుని యొక్క మహిమతో ఆమె జీవితాన్ని దేవుడు అలంకరించారు. దేవుడు ఆ దైవికమైనటువంటి ఆ మహిమతో, ఆ నింపబడినటువంటి ఆ కృపతో నింపబడినటువంటి తల్లి, ఆ తల్లి ఏ విధముగా జీవించారు? డీప్ హ్యూమిలిటీతోనే జీవించారు. నా ఇష్టం కాదు, నా మనసులో ఒకవేళ మరియ తల్లి మనసులో ఎన్నెన్నో ఆశలు ఉండవచ్చు, ఎన్నెన్నో అభిప్రాయాలు కూడా ఉండవచ్చు. కానీ మరియ తల్లి దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క మహిమ చేత అభిషేకం చేయబడిన ఒక వ్యక్తి కనుక ఆమె ఎప్పుడు కూడా ఆమె యొక్క సొంత ఇష్టాన్ని కానీ, స్వచిత్తాన్ని కానీ, స్వయుక్తిని కానీ ఎప్పుడు కూడా దానికి ఒక ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆమె ఎప్పుడు కూడా చెప్పుకునేటువంటి ఒక ప్రార్థన ఆమేన్. దేవా, నీ చిత్తానుసారము, నీ మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాక. నీ చెప్పున దేవా నేను విశ్వసిస్తున్నాను తండ్రి, నా గురించి నీ మనసులో ఒక ప్రణాళిక ఉందని నేను నమ్ముతున్నాను. నీ చిత్తానుసారము, నీ సంకల్పానుసారము నా జీవితంలో అన్ని విషయాలు జరుగునుగాక అనేటువంటి ఆ మనసుతో, అనేటువంటి ఒక నిర్ణయముతో దేవుడు కోరుకునేటువంటి ప్రతి ఒక్క దానికి కూడా ఆమేన్ చెప్పుకొని దానికి ప్రత్యుత్తరం ఇచ్చినటువంటి ఒక గొప్ప విశ్వాసి అని కూడా చెప్పవచ్చు మరియ తల్లి. దైవ దర్శనం కలిగినటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక లక్షణం అది డీప్ హ్యూమిలిటీ. పునీత జోజప్ప గారి జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే దైవ దర్శనం కలిగినటువంటి ఒక వ్యక్తి, దేవుని మహిమను చూసిన వ్యక్తి, దర్శనంలో కానీ వ్యక్తిగతంగా కూడా ఒక దైవికమైన అనుభూతిలో జీవించినటువంటి ఒక వ్యక్తి. దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా, ఆ దేవుడు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా శిరసావహించి ఆ దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించకుండా శిశువును మరియ తల్లిని దేవుడు ఏ విధముగా కాపాడాలని దేవుడు నిర్ణయించుకున్నారో ఆ దేవుని యొక్క ప్రణాళికకు తల వంచుకొని చివరి వరకు కూడా ఆ డీప్ హ్యూమిలిటీతో, ఆ లోతైన వినమ్రత భావముతో ఆ దేవుని సంకల్పానుసారముగా ఈ లోకములో జీవించినటువంటి ఒక గొప్ప పునీత యోసేపు గారు కూడా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనమందరం కూడా దేవుని యొక్క మహిమ కోసం ప్రార్థన చేస్తుంటాం. కానీ దేవుడు కోరుతున్నారు ఆ మహిమతో మనం నింపబడుటకు మొట్టమొదటి ఒక లక్షణం, మొట్టమొదటి సుగృధం మనలో ఉండవలసినది ఏంటంటే డీప్ హ్యూమిలిటీతో మనం జీవించాలి. గర్వంతో జీవించేవాళ్ళు,
స్వార్థం కలిగి ఉన్న వాళ్ళలో ఒకవేళ కృప పని చేయలేదేమో, కానీ దేవుని యొక్క మహిమతో నింపబడాలని కోరుకునేటువంటి ఒక వ్యక్తి అయినా నువ్వు నీ హృదయంలో, నీ జీవితంలో, కుటుంబంలో దేవుని యొక్క మహిమ దిగి రావాలని ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి అయినా నువ్వు, దేవుని యొక్క వాక్యం ఈరోజు సెలవిస్తున్నది, యు ప్రే ఫర్ అ డీప్ హ్యూమిలిటీ. నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థించాలి. దేవా, నాకు తగ్గింపు గుణం దయచేయము దేవా. నిన్ను నీవు తగ్గించుకునేటువంటి సమయంలో ఇదిగో దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహిమ నీ మీదకు అధికముగా కుమ్మరించుటకు నీ దేవుడు సిద్ధముగా ఉన్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే ఇంకా దైవ దర్శనం కలిగినటువంటి వ్యక్తులను జీవితాలను మనం పరిశీలించినట్లయితే వాళ్ళలో కలిగిన రెండవ లక్షణం ఏమిటంటే, మోషే జీవితం నుండి మనం నేర్చుకుంటున్నాము. రెండవ లక్షణం ఏంటంటే, హీ లివ్డ్ విత్ ఎ కరేజియస్ ఫెయిత్. ధైర్యంతో కూడినటువంటి ఒక విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించినటువంటి ఒక భక్తుడు, దాసుడు మోషే ప్రవక్త. ఇశ్రాయేలు ప్రజలు ఆ బానిసత్వము నుండి ఆ ఒక తేనె పాలు నిండినటువంటి ఆ కానాన్ దేశంలోనికి వరకు కూడా వాళ్ళను తీసుకొని నడిపించుకునేటప్పుడు ఎన్నెన్నో సవాళ్ళు అతని జీవితంలో ఎదురైంది. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి అయినాడు. ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, అనుకూలము కాని పరిస్థితుల్లో, వాతావరణం మధ్యలో ప్రజలను నడిపించే ఒక గొప్ప భారముతోనే తన ప్రజలను నడిపించారు. కానీ ఆ సమయంలో ఎప్పుడు కూడా అతడు అధైర్యానికి గురి అవ్వలేదు, ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదు. అతడు ధైర్యంతోనే, ఇదిగో నన్ను పిలిచిన వాడు, నన్ను అభిషేకించిన వాడు, నాకు ఆ బాధ్యతను అప్పగించిన దేవుడు, ఆ దేవుడు విశ్వసనీయత కలిగిన దేవుడు, ఆ దేవుడిచ్చిన ఒక వాగ్దానము, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వెక్కడికి వెళ్ళినా కూడా నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నువ్వు ఎవరిని భయపడ అవసరం లేదు, ఏ పరిస్థితిని కూడా భయపడ అవసరం లేదు అని దేవుడిచ్చినటువంటి హామీ, దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్ముకొని ఎట్టి పరిస్థితి అయినా కూడా వాటినన్నిటినీ కూడా దేవుని మీద ఆ విశ్వాసముతో ఎదుర్కొని అద్భుతకరమైన విధముగా ఎర్ర సముద్రంలోనే, ఎడారిలోనే, ఆహారం లేని సమయంలో, నీళ్లు లేని సమయంలో కూడా భయంకరమైన సవాళ్ళ మధ్యలో కూడా, క్లిష్ట పరిస్థితిలో కూడా ఇశ్రాయేల్ ప్రజలను నడిపించినటువంటి ఒక గొప్ప నాయకుడు మోషే ప్రవక్త అని మనం చెప్పవచ్చు. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి లేఖనములో 4వ అధ్యాయం 13వ వాక్యంలో పునీత పౌలు ఈ విధముగా చెప్తున్నారు, దేవుని కృప వలన ఎట్టి పరిస్థితిని ఎదుర్కొనే బలము నాకున్నది. ఐ క్యాన్ డూ ఎవ్రీథింగ్ విత్ ద వన్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. ఆ దేవుడు నాలో ప్రవహింపచేస్తున్నటువంటి ఆ కృపను బట్టి ఎట్టి పరిస్థితిని ఎదుర్కొనే బలము నాకున్నది. ఆ తిమోతులకు రాసినటువంటి లేఖనములో ఈ విధంగా చెప్తున్నారు. దానికి కారణం ఏమిటంటే, నేను ఎవరిని నమ్ముచున్నాననేది నాకు తెలుసు, నేను ఎవరిని నమ్మి ఉన్నాననేది నాకు తెలుసు, నేను క్రీస్తుని నమ్మి ఉన్నాను, ఆ దేవుని మీద నేను ఆధారపడి ఉన్నాను, ఆ దేవుడు నన్ను నడిపిస్తాడు. ధైర్యంతో కూడినటువంటి ఒక విశ్వాసాన్ని ప్రదర్శించి జీవించినటువంటి ఒక గొప్ప దైవ విశ్వాసి భక్తుడు పునీత పౌలు గారు కూడా. సో దేవుని యొక్క మహిమతో అభిషేకం చేయబడిన వ్యక్తుల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళు మామూలుగా విశ్వాసులుగా ఉండదు, వాళ్ళు ధైర్యంతో కూడినటువంటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తారు. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖనములో 4వ అధ్యాయం 13వ వాక్యములో పునీత పౌలు ఈ విధముగా చెప్తున్నారు, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ఎట్టి పరిస్థితిని ఎదుర్కొనే బలము నాకున్నది. ఐ క్యాన్ డూ ఎవ్రీథింగ్ విత్ ద వన్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. నన్ను బలపరచిన ఆ దేవుని యొక్క కృపను బట్టి ఎట్టి పరిస్థితిని ఎదుర్కొనే బలము నాకున్నది. తిమోతులకు రాసినటువంటి లేఖనములో పౌలు దానికి కారణముగా వివరిస్తున్నాడు. ఎందుకనగా, నేను ఎవరిని నమ్మి ఉన్నాను అని నాకు తెలుసు, ఆ దేవుడు నన్ను చేయవిడువడు, ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానము, నేను నిన్ను ఎడబాయను, నేను నిన్ను చేయవిడువను, నేను నిన్ను ఎడబాయను. ఆ దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆ దైవ మహిమ నుండి ఆయన అనుభవించినటువంటి ఆ దైవీకమైనటువంటి ఆ గాఢమైన సత్సంబంధము నుండి ఆయన ఒక సాక్షిగా చెప్తున్నాడు, ఆ క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు ఏమి కూడా, ఏ పరిస్థితులు కూడా నన్ను దూరం చేయడానికి సాధ్యం కాదు. ఎంత క్లిష్ట పరిస్థితిలో నేను నడిచినా, ఎంత అనుకూలం కాని పరిస్థితిలో నడవలసిన రోజులు వచ్చినా కూడా నేను ధైర్యంతోనే ఆ దేవునికి సాక్షిగా నిలుస్తాననేటువంటి గొప్ప విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించినటువంటి క్రీస్తు భక్తుడు పునీత పౌలు గారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆ మహిమతో అభిషేకింపబడాలని,
ఆ మహిమ నీ మీద దిగివచ్చి దేవుని యొక్క మహిమలో నడవాలని కోరుకుంటున్నారా? విశ్వాసం మాత్రం కాదు, ఇటువంటి విశ్వాస జీవిత అనుభవాలు మనల్ని నేర్పించుకునేటువంటి విషయం ఏమిటంటే ధైర్యముతో కూడినటువంటి విశ్వాసం. ఎటువంటి పరిస్థితిలో కూడా ఆ దేవుడు నన్ను చేయవిడువడు. షడ్రక్, మెషక్, అబెద్నెగో అనేటువంటి ముగ్గురు యవనస్తులు అగ్నిగుండం మీద నడుచుకునేటప్పుడు వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఒక విశ్వాసం, ఇట్ వాస్ కరేజియస్ ఫెయిత్, ధైర్యంతో కూడినటువంటి విశ్వాసం. ఈ అగ్ని కుండములో మేము నడిచినా కూడా ఈ అగ్ని మాకు ఏమాత్రం హాని చేయదు, బట్టలు కమలలేదు, వాళ్ళు తల వెంట్రుకలు కమలలేదు, బట్టలు కాలలేదు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఆ విధముగా చెప్పుకోవటానికి వాళ్లకు బలపరచినటువంటి ఒక లక్షణం ఏమిటంటే వాళ్ళు జీవించినటువంటి కరేజియస్ ఫెయిత్. ఈరోజు దేవుడు మనందరి నుండి కూడా కోరుకునేటువంటి ఒక విషయం విశ్వాసముతో జీవించటం మాత్రం కాదు, దేవుడు ఉన్నాడనేది మాత్రం కాదు, దేవుడు అన్నిటిని చూస్తున్నారనేది మాత్రం కాదు, దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదిస్తారనేది మాత్రం కాదు. క్లిష్ట పరిస్థితిలో నువ్వు నడుచుకునేటప్పుడు బలముగా, ధైర్యముగా ఆ దేవుని యొక్క సన్నిధి నాకు తోడుగా ఉంది అనేటువంటి ఆ గొప్ప అవగాహనతో నువ్వు నడవగలుగుతున్నావా? లేకపోతే అటువంటి సందర్భాల్లో దేవునికి దూరమైపోతున్నావా? దావీదు భక్తుడు 23వ కీర్తనలో ఈ విధముగా రాస్తున్నాడు, మరణపు లోయకుండా నేను పయనించినప్పటికీ కూడా నేను ఎట్టి అపాయముని నేను భయపడను. అది ధైర్యముతో కూడినటువంటి విశ్వాసం. ఈరోజు మనం ప్రార్థించాలి, దేవా ధైర్యముతో కూడిన విశ్వాసంతో మనందరినీ కూడా అభిషేకించము దేవా. మూడవదిగా మోషే జీవితం నుండి దైవికమైన దర్శనం కలిగినటువంటి వ్యక్తుల యొక్క కొన్ని లక్షణాలు మనం నేర్చుకుంటే, మోషే జీవితం నుండి మనం నేర్చుకునేటువంటి మూడవ విషయం ఏమిటంటే బ్లైండ్ ఒబీడియన్స్, గ్రుడ్డి విధేయత. ఆ విధేయత చూపించటం ఆయన మనసులో, ఆయన జీవితం నుండి మనం నేర్చుకునేటువంటి మూడవ అంశం. అయితే బైబిల్ మనకు నేర్పిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృపలో నువ్వు జీవించాలని నిర్ణయించుకునేటువంటి ఒక వ్యక్తి నీవైతే నీలో ఉండవలసినటువంటి అత్యద్భుతకరమైన ఒక సుగుణం అని చెప్పవచ్చు విధేయత. విధేయత కలిగి జీవించాలి. దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించకుండా దేవుడు చెప్పినట్లుగా. చాలాసార్లు కూడా బైబిల్లో ప్రత్యేకంగా నిర్గమకాండంలో మనం చూస్తున్నటువంటి ఒక వాక్యము ఆ విధముగా ఉన్నది. దేవుడు చెప్పినట్లుగా మోషే చేశాడు. మోషే ఆలోచించినట్లుగా కాదు, మోషే మనసులో ఉన్నటువంటి కొన్ని ఊహాలను బట్టి కాదు, మోషే ఏ విధముగా ప్రవర్తించాడు, దేవుడు చెప్పినట్లుగా మాత్రము అతడు చేశాడు. గూడారము కట్టమని దేవుడు చెప్పినప్పుడు దేవుడు చెప్పినట్లుగా ఆ మెషర్మెంట్ అంతా కూడా దేవుడు చెప్పినట్లుగానే ఆయన చేశాడు. ఎట్లా నడవాలి, ఏ దారిలో నడిపించుకొని పోవాలి ప్రజలను, అంత దేవుడు చెప్పినట్లుగానే ప్రదర్శించాడు, దేవుడు చెప్పినట్లుగానే ప్రవర్తించాడు. అద్భుతకరమైన విధముగా ఆ దేవుని యొక్క ప్రీతికి పాత్రమయ్యాడు మోషేస్. ఈరోజు దేవుడు మనలో మరలా ప్రోత్సహిస్తున్నటువంటి ఒక విషయం, నీ జీవితంలో కూడా ఆ దైవ అనుభవము, ఆ దైవ దర్శనము కలిగిన ఒక వ్యక్తిగా నువ్వు కూడా ఉండాలని దేవుడు కోరుతున్నారు. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖనంలో చెప్తుంటారు, భార్యలారా మీరు భర్తలకు విధేయులుగా ఉండాలి. విధేయత. పిల్లలారా మీరు తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. శిరస్సుని శిరస్సుగా ఉంచుకొని ఒక్కొక్కరికి కూడా ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని, ఒక్కొక్కరికి కూడా ఇవ్వాల్సినటువంటి మర్యాదలను చూపించుకొని గౌరవముగా ఒక్కొక్కరిని కూడా గౌరవిస్తూ, ఒక్కొక్కరికి కూడా ఇవ్వాల్సినటువంటి మర్యాదలను చూపిస్తూ మనం జీవిస్తుండగా అది కూడా ఒక ఆధ్యాత్మికమైన ఒక హ్యాబిట్ అని మనం చెప్పవచ్చు. ఈరోజు మనం ప్రార్థించాలి, దేవా ఆ ఒక నమ్మకముతో ఆ విధేయత కలిగి జీవించే ఆ భాగ్యము మాకు ప్రసాదించుము దేవా. పరిశుద్ధ మరియ తల్లిలో మరలా మనం చూస్తున్నటువంటి ఒక గొప్ప గొప్ప సుగుణము విధేయత చూపించే ఒక మనసు. మనకు విధేయత చూపించే మనసుతో మనం బ్రతుకుతున్నామా? దేవుని ఆజ్ఞలకు విధేయత చూపిస్తున్నామా? దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నామా? తల్లి శ్రీసభ మనలో నుండి కోరుతున్నటువంటి కొన్ని విషయాలకు విధేయత చూపిస్తున్నామా? ఇంట్లో పెద్దలకు చిన్నలకు కూడా ఆ విధేయత మర్యాదలు చూపించుకొని మనం ముందుకు కొనసాగిస్తున్నావా? ఆ విధముగా జీవించేవాళ్ళు, ఆ విధముగా ఉంటే ప్రతి కుటుంబంలో కూడా దైవ అనుభవము, దేవుని మహిమ దిగి వస్తుందని ఈరోజు వాక్య పరిచర్యల ద్వారా దేవుని ఆత్మ మనకు ప్రేరేపణిస్తున్నది. నాలుగో ప్రత్యేకతగా మనం ఈ విధముగా చెప్పవచ్చు, హీ వాస్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ టు కీప్ ఇంటిమసీ విత్ ద లార్డ్. అంటే దేవునితో ఎల్లప్పుడూ కూడా గాఢమైన ఒక సత్సంబంధములో నేను ఉండాలనేటువంటి నిర్ణయంతో జీవించినటువంటి ఒక వ్యక్తి మోసెస్. దానికి ఒక ఉదాహరణగా ఒక వాక్యం మనం ఈ విధముగా చూడవచ్చు. నిర్గమకాండం 33వ అధ్యాయం 15వ వాక్యం.
దేవుడు మోషతో చెప్తున్నారు, మోషే ఇదిగో నా దూతను నేను నీతో పాటు పంపిస్తాం అని చెప్పినప్పుడు మోషే దేవునితో అడిగినటువంటి ఒక ప్రశ్న, దేవా దూతను పంపవద్దు, లార్డ్ ఐ నీడ్ యువర్ ప్రెసెన్స్, దేవా నిన్ను నాకు కావాలి, నీ సాన్నిధ్యం నాకు కావాలి. ఇజ్రాయెల్ ప్రజలను నడిపించుటకు ఏదో ఒక దూత నాతో కలిసి నడవటం అది కాదు. ఐ వాంట్ యూ లార్డ్, నిన్ను నాకు కావాలి, నీ సాన్నిధ్యం నాకు తోడుగా రావాలి అని బలముగా ప్రార్థన చేస్తున్నటువంటి మోషను మనం అక్కడ చూస్తున్నాం. మోషే దేవునితో చెప్పేది ఏంటంటే, దేవా అందరితో పాటు ఒకవేళ నువ్వు రాలేనట్లయితే మమ్మల్ని ఇక్కడి నుండి వెళ్ళిపోవటానికి అనుమతి ఇవ్వద్దు, మేము ఇక్కడే ఉండిపోతాం, ఈ ఎడారిలోనే ఉండిపోతాం, కానీ నీ యొక్క సాన్నిధ్యం దేవా అడుగుతున్నాము తండ్రి, మాతో కలిసి రండి దేవా అని ప్రార్థించారు. అంటే దానికి అర్థం ఏమిటంటే, ఎల్లప్పుడూ కూడా దైవీకమైన అనుభవం కలిగిన వ్యక్తుల యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎల్లప్పుడూ అన్ని సందర్భాల్లో కూడా వాళ్ళు శక్తి మీద పరిస్థితుల మీద ఆధారపడకుండా ఎల్లప్పుడూ కూడా దేవునితో ఒక సత్సంబంధం ఏర్పరచుకొని దేవునితో కలిసి నడవడానికి ఇష్టపడతారు. అయితే దేవుని యొక్క మహిమ, దైవ అనుభవం కలిగి జీవించాలని కోరుకుంటున్నారా? నీ జీవితంలో కూడా ఇటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలని దేవుడు ప్రేరేపిస్తున్నారు. నీవు కూడా దేవునితో గాఢమైన సత్సంబంధం ఏర్పరచుకొని అన్ని సమయాల్లో అన్ని వేళలో కూడా ఆ దేవునితో చేపట్టుకొని నడుచుకునేటువంటి ఆ ఒక గొప్ప ధన్యత నువ్వు పొందునుగాక. ఆ ఆశ ఎల్లప్పుడూ నీ మనసులో పవిత్రాత్మ దేవుడు ఉంచునుగాక. ఎన్నడను కూడా ఆ దేవుని సాన్నిధ్యానికి దూరముగా, ఆ దేవుని కృపకు దూరముగా జీవించకుండా ప్రతిరోజు ఆ దేవునితో కలిసి నడుచుకునేటువంటి ఆ ధన్యత దేవుడు మీకు ప్రసాదించునుగాక. అటువంటి గొప్ప ఆధ్యాత్మికమైన వరము పొందుటకు మనం కలిసి ప్రార్థన చేస్తూ ఉండాలి కూడా. మోషే జీవితం నుండి మనం నేర్చుకునేటువంటి 5వ పాఠము ఏమిటనగా, ఇట్ ఈస్ లైఫ్ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధమైన జీవితము జీవించుటకు చాలా వరకు కూడా ఎన్నెన్నో కష్టపడి శ్రమలు అనుభవించి పవిత్రమైన జీవితము జీవించుటకు వాళ్ళు ఎన్నెన్నో శ్రమలకు కూడా గురి అయినప్పటికీ కూడా ఏమాత్రం పాప కళంకము లేకుండా జీవించుటకు అన్ని పరిస్థితులు కూడా పాపము చేయుటకు, పడిపోవుటకు, విగ్రహారాధనలు చేయుటకు, దేవుని మర్చిపోవుటకు ఎన్నెన్నో పరిస్థితులు ఒకవేళ అతని జీవితంలో ఈ 40 సంవత్సరాల సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో ఎదురై ఉంటుంది. కానీ ఒకరోజు కూడా దేవుని యొక్క వాక్యమును ఉల్లంఘించకుండా ఆ దేవుని చిత్తము నా ద్వారా జరగాలి, ఆ దేవుని యొక్క సంకల్పము నా ద్వారా జరగాలి, ఆ దేవునికి అనిష్టకరమైనటువంటి ఏ కార్యము కూడా నా జీవితంలో జరగకూడదని పట్టుదలతోనే చివరి వరకు కూడా, మరణించే చివరి శ్వాసము వరకు కూడా ఆ దైవ ప్రీతిలో జీవించినటువంటి మోసెస్ మనతో చెప్పేది ఏంటంటే, పవిత్రత అది నీ జీవితంలో ముఖ్యమైన ఒక కండిషన్. మహిమతో నింపబడాలని కోరుకుంటున్నారా? దైవ అనుభవం కలిగి జీవించాలని కోరుకుంటున్నారా? మోషే జీవితం మనకు నేర్పిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, పవిత్రత లేకుండా ఏ మానవుడు దేవుణ్ణి సంతోషపెట్టలేదు. పవిత్రత లేకుండా యూ కెనాట్ ప్లీజ్ గాడ్ వితౌట్ హోలీనెస్. పవిత్రత లేకుండా ఏ మానవుడు దేవుణ్ణి సంతోషపెట్టలేదు. నీ హృదయం పవిత్రముగా ఉంటుందా? నీ ఆలోచనలు పవిత్రముగా ఉంటుందా? నీ ఆత్మ పవిత్రమైన ఒక పరిస్థితిలో ఉంటుందా? ప్రార్థించాలి, దేవా పవిత్రమైన జీవితము జీవించుటకు నీ శక్తితో మనందరినీ అభిషేకించమని ఈరోజు ప్రార్థించాలి. కారణం ఏమిటంటే, మనందరం కూడా కోరుకునేటువంటి ఒక విషయం ఏమిటంటే, దేవా ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలము నీ మహిమలో మేము ఉండాలి, నీ యొక్క వైభవం, నీ యొక్క దర్శన భాగ్యము మేము ఆస్వాదించాలి, నీ యొక్క దర్శన భాగ్యములో మేము జీవించి మీ యొక్క మహిమలో మేము నడుచుకొని అద్భుతకరమైన విధముగా ఈ ప్రయాణాన్ని పూర్తి చేసే కృప మాకు దయచేయమని ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థించాలి. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి విషయము దైవ దర్శనం కలిగినటువంటి వ్యక్తిలో కనబడే 5 లక్షణాలు. మొదటి లక్షణముగా డీప్ హ్యూమిలిటీ, లోతైన వినమ్రత భావం మనం కలిగి ఉండాలి. రెండవదిగా ధైర్యముతో కూడిన విశ్వాసం మనం కలిగి ఉండాలి. మూడవదిగా గ్రుడ్డి నమ్మకం కలిగిన వాళ్ళముగా, విధేయత చూపించే వాళ్ళముగా మనం ఉండాలి. నాలుగవదిగా దేవునితో గాఢమైన సత్సంబంధం కలిగి జీవించే వాళ్ళముగా మనం ఉండాలి. ఐదవదిగా పవిత్రమైన జీవితం జీవించే వాళ్ళముగా మన జీవితాలు కూడా ఆ విధముగా తయారు చేయబడాలని దేవుని వాక్యం ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నది. ప్రార్థించుకుందాం. ఈరోజు ఈ వాక్య పరిచర్యలో పాల్గొని ప్రార్థించి మీ అందరి మీదకి కూడా, నీ కుటుంబం మీదకు కూడా దేవుని యొక్క హెరాళముగా తన యొక్క మహిమను దేవుడు పంపునుగాక. ఆ మహిమతో ఆ దేవుడు మీ ఆత్మలను అలంకరించునుగాక. ఆ దైవ దర్శన భాగ్యమును దేవుడు మీకు ప్రసాదించునుగాక. మీరందరూ కూడా కన్నులు మూస్తూ 1 నిమిషం ప్రార్థించుకుందాం. దయగల దేవా, ఈ సాయంకాలమున
ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా దైవ దర్శనం కలిగి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రత్యేక లక్షణాలు కలిసి ధ్యానించుకునేటువంటి సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మేము కూడా ప్రార్థిస్తున్నాం. మోషేకు దర్శనం ఇచ్చిన దేవ, మోషేతో మాట్లాడిన దేవ, నీ అద్భుతకరమైన మహిమతో మోషే జీవితాన్ని అలంకరించిన దేవ, మాతో కూడా మాట్లాడుము దేవ. నీ మహిమ మా మీద కూడా పంపుము దేవ. నీ దర్శన భాగ్యము మాకు కూడా ప్రసాదించుము దేవ. మోషే నీ ప్రీతి పొందినట్లుగా మా జీవిత కాలంలో మేము నడిచే ప్రతి నడకలో కూడా నీ యొక్క ప్రీతిని సంపాదించుకొని నీ సొంత బిడ్డలముగా జీవించే భాగ్యము చివరి వరకు కూడా వాక్యానుసారముగా జీవించి నీ సంకల్పానుసారముగా మా జీవితములను సరిచేసుకొని ఆ విధముగా జీవించి చివరిగా నీలో చేరుకునే భాగ్యమును ధన్యతను మందరికీ కూడా ప్రసాదించమని నీ పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.